గాయ్స్, వెల్కమ్ టు మా ఇంటి బౌతం ఛానల్. మీరంతా చాలా బాగున్నాను. మేమైతే మంచిగా ఉన్నాం, కాకపోతే కొంచెం బిజీ ఉన్నాం అంతే. నా డైలీ రొటీన్ వీడియోస్ రొటీన్ గా పెడితే బోర్ వస్తుంది అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టట్లేను. దాదాపు 1 మంత్ నుంచి వేడి నీళ్ళు తాగడం అయితే అలవాటు అయిపోయింది. రోజు మార్నింగ్ లేవగానే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినా. ఈరోజు పొద్దుగల లేసాను. దాదాపు 10 రోజుల నుంచి 2 సైట్లు అటు ఇటు తిరగడమే నా రోజంతా గడిచిపోతుంది. సో నో టైం అనమాట. అందుకే ఈ రోజు రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. రెస్ట్ తీసుకుందాం మన ఇంట్లో ఉంటాం కానీ పాపం మా మమ్మీకి రెస్ట్ చేయాలి కాబట్టి ఇంట్లో పని నేనే వేసుకుంటా. ఆ రోజంతా 70% బట్టలు వాషింగ్ మిషన్ లో ఆరిపోయి వస్తాయి కాబట్టి మేము ఇట్లా మెట్ల మీద ఆరేసుకుంటాము. వీడియోస్ చూడడం మీరు ఎంత మిస్ అయ్యారో వీడియోస్ తీయడం కూడా నేను అంతే మిస్ అయిపోయినా అనమాట. నా ఫోన్ లో ఉన్న స్టోరేజ్ మొత్తం నా రిఫరెన్స్ ఫోటోస్ వీడియోస్ కి అయిపోతుంది. ఇంకా యూట్యూబ్ కోసం వీడియోస్ అన్ని తీస్తుంటే ఫుల్ స్టోరేజ్ అని వస్తుంది. మార్కెట్ లో ఏమైనా 1 TB స్టోరేజ్ ఫోన్ ఉంటే ఎప్పుడు అది కొంటే ఇట్లయితే లాభం లేదు. ఇంకా మీరు చాలా మంది నన్ను ఫుడ్ వీడియోస్ తీయక్క అంటారు. నా ఫుడ్ వీడియోస్ తీస్తే మీరు డైటింగ్ కాదు కదా, మంచి తినడం నేర్చుకుంటారు నా వీడియోస్ నుంచి. మీరు ప్రతిసారి రేపటి నుంచి డైట్ చేద్దామంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. మనం చచ్చిపోయినాక మనం ముంగట ఇసరాకులో పెడితే మనం వచ్చి తింటామా, బతుకున్నప్పుడే తినాలి అన్న ఫీలింగ్ తో మళ్ళీ తినేస్తా అనమాట. నేను ఇప్పుడు ఖచ్చితంగా డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలంటే ఎవరైనా పెళ్ళైనా రావాలి, లేకపోతే నేనైనా పెళ్లి పెట్టుకోవాలి. ఏదైనా ఈవెంట్ ముందు మేము డైటింగ్ చేసి బక్కగా అయిపోయి చీర కడితే మంచి బక్కగా కనిపించాలి అన్న కాన్సెప్ట్ తో డైటింగ్ అయితే వేసాం. ఎంతమంది అమ్మాయిలు ఒప్పుకుంటారో దీన్ని కమెంట్ చేసి చెప్పండి. పూజ చేసుకుందాం అంటే ఇంట్లో పువ్వులు లేవు. సో మా వీరగాన్ని తీసుకొని అయితే పోతున్నా. మీరు ఒకటి గమనించరో లేదో, నాకు 2 చెవులకు కమ్మలు లేదు, ఒకటే చెవుకి కమ్మ ఉంది. ఈ వీడియో అయిపోయినాక నేను ఇల్లు అంతా వెతుకులా అన్న మొత్తం అంతా. కష్టార్జితం ఎక్కడ పోదు, మంది సొమ్ము ఎప్పుడు రాదు అన్నట్టు నా కమ్మ ఇంట్లోనే పడ్డది, దొరికిపోయింది నాకైతే. కష్టంతో సంపాదించుకుంది ఎప్పుడు ఎక్కడ పోదు, ఎట్లయినా మనకే వస్తుంది, ఎట్లయినా మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మా మమ్మీ వీడియో చూసింది అనుకో, కమ్మ దొరికిందన్న సంతోషం కన్నా కమ్మ ఎందుకు పొడగొట్టినావు అన్న పాస్ట్ కోసమే మస్తు తిడుతుంది నన్ను. పోరా నిన్న టాయిలెట్ పోతాడు. భయపడుతుండు. మా మమ్మీకి 2 రోజుల నుంచి పన్నెండు వస్తుందని హాస్పిటల్ పోతే మా వీరగారు చూడరు ఎంతగానో మాడుస్తున్నా మా మమ్మీ పోవడం చూసి. ఒకప్పుడు పూజ చేసుకోవాలంటే ఎంత బద్ధకంగా అనిపించిందో, ఇప్పుడు పూజ చేసుకోకపోతే అంత బాధగా అనిపిస్తుంది మనసు, అంత ఎందుకో. అందుకే ఇవాళ ఎట్టకెళ్ళక పూజ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఊళ్ళో ఎన్ని రోజులకు ఒకసారి దోమలో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ నాకైతే నల్లగైనప్పుడు దుమ్ము అయినప్పుడు మాత్రం దోమేస్తూనే ఉంటా అంటుంది మా నాయనమ్మ. ఏమన్నవే? వారం వారం దోముకోవాలి. వారం వారం దోముకోవాలంట గాయ్స్. మీరు కూడా దోముకోండి వారం వారం పూజ గదిని. కాకపోతే అమాస అయిపోయినాక గ్రహణం పట్టినాక మాత్రం కంపల్సరీ దోముకుంటాము. మేము దేవుని దగ్గర ప్లాస్టిక్ పువ్వులు అయితే వేస్తాము. సో వాటిని కూడా కడుగుతా అనమాట. జస్ట్ వాటర్లో తీసేసి దాన్ని ఆరబెడితే అవి నేను పూజ చేసుకునే అంటే మొత్తం అంతా కడుక్కునే వరకు ఇవి కూడా ఎండిపోతాయి. పువ్వులని పైన ఎండకేసి వచ్చేసి ఇంకా దేవుళ్ళని అయితే కడుగుతున్నాయి. ఇప్పుడు మేము వాడే కొన్ని దేవుళ్ళల్లో మేము పుట్టినప్పుడు అంటే మా మమ్మీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈసారి షిరిడికి పోతే సాయిబాబా విగ్రహం కొంచెం కొత్తది తెచ్చుకోవాలి. అది కొంచెం ఎందుకో క్రాక్ వస్తున్నట్టు అనిపించింది నాకైతే. దేవుడి విగ్రహాలను మ్యాక్సిమం అందరం పీతాంబరం వేసే తోముతాం కదా, సో మేము కూడా దాంతోనే తోముతాం. కాకపోతే సబ్బు పెట్టొద్దు అసలు. ఇట్లా నీట్గా పీతాంబరం పెడితే చూసిగా ఎంత చెమక్ చెమక్ అంటుందో. 2 years బ్యాక్ నేను ఒకసారి డీమార్ట్ పోయినప్పుడు పీతాంబరం కన్నా మంచి పౌడర్ అయితే చూసిన. దాని పేరైతే నాకు మళ్ళీ వస్తలేదు, మళ్ళీ పోయినా కూడా నాకు దొరకలేదు అనమాట. దేవుళ్ళని సబ్బు పెట్టి దోమొద్దు అని అంటారు, మళ్ళీ అది ఎంత మట్టుకి నిజమో నాకైతే తెలియదు. ఈ పంతాలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అవైతే సబ్బు పెట్టే దోముతాను నేనైతే. ఈ విగ్రహం మేము చిన్నప్పటి నుంచి ఉంది మా ఇంట్లో అయితే. అన్ని దేవుళ్ళ బాసనలు అయితే దోమేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోలను తుడవాలన్నమాట. ఫోటోలను కూడా కొంచెం వాటర్లో గంధము పసుపు అంతేసి చిలకరించి తుడుస్తాను అనమాట. నార్మల్గా అయితే తుడవను. నా 60 days ఛాలెంజ్ లో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రోజు తలస్నానం చేసుకొని పూజ చేస్తున్నావా అని అడుగుతురు. 2 days ఒకసారి ఆయిల్ పెట్టుకుంటా. సో ఇంకా వర్కౌట్ చేసినాక హెడ్ అంతా చెమట అవుతుంది. ఆ చెమటకే ఉంటే ఇంకా హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే ఒక చెమ్మ ఎందుకు కాదు రోజు తలస్నానం అయితే వేస్తా. ఒకవేళ వర్కౌట్ చేయకపోయినా పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలంటే అస్సలు అవసరం లేదు. మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటే భక్తి రాదు, మన మనసుని మన మైండ్ ని క్లీన్ చేసుకుంటే వచ్చే భక్తితో పూజ చేస్తే అది అలాగుంటది. పూజ చేసుకోవాలని మనసులో అనిపిస్తే ఖచ్చితంగా పూజ చేసుకోండి. ఇలాంటివి ఏం బహానీలు పెట్టుకోవద్దు. పూజ చేయాలంటే తలస్నానాలు చేయాలి అట్లాంటివన్నీ. ఒకవేళ మీరు నాన్ వెజ్ తింటే మాత్రం చేసుకోండి, లేదంటే లేదు. నార్మల్ గా బాత్ చేసేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు రోజు. మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం వారానికి ఒకసారి పూజ చేసుకోవాలి. నెలకు ఒక పండుగ వస్తుంది. ఎందుకు అంటే మన స్పిరిచువల్ గా మనం డివోషనల్గా మనం కనెక్ట్ అయితే మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో ఆ పాజిటివ్ వైబ్ అనేది వీక్లీ మంత్లో కాదు, సో రోజు వస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మన బాడీకి ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా.
సో బెటర్ రోజు ఇంట్లో దీపం పెట్టుకోవడానికి అయితే ట్రై చేసేసేయండి. ఇంతకుముందు మీరు ఒక వెండి గిన్నె చూసారు కదా, అది యాక్చువల్గా మా బాబాయ్ మా అన్నయ్య 21 డేస్కి వాడికి తినిపియనికే మా సురేష్ బాబు ఇప్పించిండు. సో మా మమ్మీ ఎక్కువైతే తినిపిలేదు. నేను దాన్ని తోముకొని నీట్గా ఇట్లా లక్ష్మీదేవత మొత్తం అన్ని పైసలు వేసి అమ్మవారిని అయితే కూర్చోబెడతా. అమ్మవారి విగ్రహం కూడా మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది. సో అమ్మవారిని అయితే తీయలేము, అట్లనే పెట్టినాము. నేను ఆరేసిన పువ్వులు కూడా అన్నీ ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడు దేవుళ్ళకి అయితే వేసేస్తున్నా. ప్లాస్టిక్ పువ్వులే కాదు, మేము నార్మల్గా గులాబీ పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా పెడతాం దేవునికి ఖచ్చితంగా రోజు. ఇట్లా దేవుని గది నీట్గా ఉంటే మన ఇంట్లో కూడా మంచి ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ దీపం ముట్టించేసుకొని ఊదు, అంటే ఇవన్నీ ఊదు తిప్పేటప్పుడు కూడా నేను చూపిలేను, పక్కకు పెడుతున్న వీడియోస్. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీటికి కూడా వీడియోస్ అవసరమా అని. జస్ట్ ఇట్లా వీడియో పెట్టి పక్కకు పెట్టుకొని మళ్ళీ పాటలు పెట్టుకొని కంటిన్యూ చేస్తాను అనమాట హారతి ఇవ్వడము. ఇంకోటి కొంతమంది మీ దాంట్లో మార్నింగ్ లేవగానే మంత్రం చెప్పమన్నారు కదా, సో మన మంత్రం ఏంటంటే పొద్దుగాలు లేవగానే 2 చేతులు చూసుకుంటా కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూలేతు గోవింద కరాగ్రే కర దర్శనం అని చేసుకొని, దీని అర్థం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన ఏళ్ళ ముందు ఉన్నది లక్ష్మీదేవి, కర మధ్య సరస్వతి మధ్యలో సరస్వతి, కర మూలేతు గోవింద అంటే కింద గోవిందుడు, అంటే మీ అందరి దర్శనం చూసుకొని నేను లేస్తున్నా అని చెప్పేసి అట్లా చేతులు చూసుకొని ఈ శ్లోకం అయితే చదువుకోవాలి. పూజ అంతా అయిపోయేసరికి నాకు 11:30 అంటే 11:45 11:30 వరకు అయింది. సో ఇంకా టిఫిన్ ఎందుకు చేయడం అని చెప్పేసి జస్ట్ చాయ్ తాగేసి బిస్కెట్ అయితే తినేసిన. ఒక పని అయిపోయి ఇంట్లోకి రాగానే బెడ్ పైన మొత్తం బట్టలు ఉన్నాయి, అసలు ఘోరంగా. అంటే పొద్దున్న తీసిన కదా, అవన్నీ మడత పెట్టేసి వాడివన్నీ పెట్టేశారనమాట. ఇప్పుడు మా మమ్మీ వచ్చేలోపు చాలామంది నా వీడియోస్ చూసి తిడుతురొచ్చు, అంటే చూసి నేర్చుకొని. నేను ఎక్కువ పనులు మా అంటే ఎప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే నేను పనులు చేస్తా. నాకు పనులు చేసే టైం కూడా ఉండదు, మొత్తం అంతా మా మమ్మీ చేసుకుంటుంది. మా ఇంట్లో ఎవరికి అలాగే అల్మార్లు ఉంటాయి. ఈ ఇనుపదేమో మా మమ్మీది, ఇప్పుడు నేను పెట్టేదేమో నాది, ఇది మా డాడీది. మా అన్నయ్య రూమ్లో మా అన్నయ్యది ఉంటుంది అనమాట. సో అట్లా ఎవరి అలాగే సపరేషన్స్ ఉంటాయి వార్డ్రోబ్స్. ఉన్న సామాన్లు అన్నీ చూసి అక్క నువ్వు మిడిల్ క్లాస్ కాదు మంచిగా ఉన్నోలే మీరు అనుకుంటారు. మేము కూడా ఒక్క రూమ్ నుంచి వచ్చిన పర్సన్స్ కాబట్టి మాకు ఎందుకో అప్పర్ మిడిల్ క్లాస్ అని అనుకోబుద్ది కాదు. మేము అందరిలానే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే. మేము కూడా ఇన్ని రోజులు ఒక్క రూమ్లో ఉన్నాం, చిన్న చిన్న రూమ్స్లో ఉన్నాం కాబట్టి ఫైనల్గా మేము మన ఇంటి సొంత ఇల్లుకి వచ్చినాం ఇంత పెద్ద దానికి అని చెప్పేసి. ఉన్న దాంట్లోనే ఇంకా నా చేతిలో పని కాబట్టి మంచి ఇంటీరియర్స్ చేయించుకున్నాం మన బడ్జెట్లో. ఇంకోటి ఏంటంటే మేము రీసెంట్గా మ్యాట్రెస్ పైన కవర్ తీసుకున్నాం, బికాజ్ మా వీరగాడు అన్ని పాలు నీళ్ళు ఏదంటే అది ఉల్కపోస్తుంది దాని మీద. జస్ట్ కన్ను రెప్పగొట్టే సెకండ్లో ఏదో ఒకటి ఉల్కపోస్తుండు. మళ్ళీ కింద మ్యాట్రెస్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం అమెజాన్లో. ఎవరికన్నా మీకు చిన్నపిల్లలు ఉండి ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, అడగండి, అమెజాన్ లింక్ పెడతా కింద. నాది 4/6 బెడ్ కాబట్టి 560 రూపీస్ అయితే పడ్డది. కూచిపోయి 6th గైస్ మంచి చంపాడుగో, వీడి చంపాడు నేను ఇంకా వాడితో ఆడుకుంటా కూర్చున్నా. 1:30 అయిపోయింది టైం అంతా. మా డాడీకి అన్నం పెట్టంటే నేనేమన్నా పొయ్యి ముట్టించేది ఉందని నాకు తెలియదు. నేను మళ్ళీ బియ్యం కడగాలని చెప్పేసి బియ్యం కడిగిన. యాక్చువల్గా మా మమ్మీ బియ్యం కడిగి పొయ్యి పైన కుక్కర్ పెట్టి పోయింది, జస్ట్ ముట్టించుకోవాలంతే. సో నాకు ఆ ప్రాసెస్ వెళ్ళక మళ్ళీ బియ్యం కడుగుతున్నా. మా మమ్మీ ఏమో చిక్కుడుకాయ ఆలుగడ్డ వండిపోయింది, మా డాడీ ఏమో దోసకాయ పచ్చడి చేసిండు. నేను పూజ చేసి అంతలోపు జస్ట్ రైస్ పెట్టుకుంటే ఇద్దరం అన్నం తినేయచ్చు అనమాట. మా మమ్మీ పాపం 2 రోజుల నుంచి అవస్థ పడుతుంది అనమాట పన్ను నొప్పికి. హాస్పిటల్ పోతేనేమో 3 గంటలు లైన్లో నిలబెట్టారంట. ఫైనల్గా అయితే ఏం లేదు, మళ్ళీ నొప్పి తగ్గినాకనే పన్ను వీక్తామని చెప్పేసి గోళీలు ఇచ్చి అయితే పంపించారు మా మమ్మీని. ఆ రోజు మా మమ్మీకి చాలా లేట్ అయిపోయినుండే. ఇంకా నేను మా డాడీ అయితే అన్నం తిందామని చెప్పేసి రెడీ అయిపోయినాము. అసలు విజిల్ రాదు అనే విషయం నాకు తెలుసు, కాకపోతే ఎందుకో మళ్ళీ కూడా పెట్టినా. నాకు అప్పటికి మూత చూస్తే డౌట్ వచ్చింది, అంటే పైన దాన్ని ఏమో అంటారు కదా చిన్న డ్రాప్ ఉంటుంది, అది లూజ్ ఉంది. అప్పటికి కూడా చాలా చూసే పెట్టినా, కాకపోతే విజిల్ అయితే రాలేదు. అన్నం అంతా మెత్తగా అయిపోయింది. కాకపోతే ఏదో ఇప్పుడు నేను వండినా కాబట్టి బాగుందని చెప్పేసి తినేసారు అంతే. పొద్దున టిఫిన్ చేసిన గిన్నెలు అట్లానే ఉండే అనమాట. సో అవి కూడా దుమ్మేస్తే అయిపోతుందా అని విజిల్ వచ్చేలోపు. విజిల్ ఎంత 10 నిమిషాల్లో వస్తుందా అని చెప్పేసి అనుకున్నా. ఆ విజిల్ వస్తేనే లేదు, నేను బాసాలు దోముతూనే ఉన్నా. ఫైనల్గా అన్ని బాసాన్లు అయితే అయిపోయినాయి కానీ విజిల్ అయితే రాలేదు. సిల్వర్ కుక్కర్లలో సిల్వర్ దాంట్లో వండుకోవడం అయితే అవాయిడ్ చేయండి. యాక్చువల్గా మేము కూడా చాలా అవాయిడ్ చేసేసినాము, సిల్వర్ కుక్కర్లోనే వండుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు గిన్నె ఎందుకో పొయ్యి మీద ఉంది, దాన్ని తోమి ఓపిక లేక సిల్వర్ దాంట్లో అయితే పెట్టినా. బెటర్ మీరైనా అవాయిడ్ చేయండి, మేమైతే ఎట్లా అవాయిడ్ చేస్తలేము. వీళ్ళు ఎంతమందికి బూందీ ఇష్టం గాయస్. మమ్మీ రీసెంట్గానే ఇచ్చింది, సో ఆల్రెడీ ఒక డబ్బా నిండి వేసి పెట్టినాము, అది అయిపోయింది. సో మా డాడీ మళ్ళీ రీస్టాక్ చేసి పెట్టా అని చెప్తే అలా పోసిన. కింద పడ్డే దాంట్లో ఆశీర్వాదం ఉంటుందంట, సో అది తినాలంట కంపల్సరీ, మంచిదంట వేస్ట్ చేయకుండా. అందుకే నేను కూడా తినేసిన గాయస్. నాకు బూందీ ఉట్టిగా తినడం కన్నా పెరుగులు వేసుకొని తినడం చాలా నచ్చుతుంది. విజిల్ అయితే రాలేదు, టైం ప్రకారం 10 నిమిషాల తర్వాత కుక్కర్ అయితే బంద్ చేసిన, అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా డాడీకి అన్నం అయితే వేసి ఇచ్చేస్తున్నా. మా డాడీ కూడా అన్నం తింటుండు. నాకు కొంచెం టైం అమ్మమ్మ వచ్చినాక తిందామని చెప్పేసి ఆగిన, కాకపోతే మమ్మీ రాలేదు. చాలాసేపు అయినాక నేను కూడా అన్నం తినేసిన.
ఇలా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ నాకు కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే దోసకాయ పచ్చడి, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, పెరుగు. నా చేతులు చూసారు ఎంత ట్యాన్ అవుతున్నాయి, ఘోరంగా కర్రగా అవుతున్నాయి. అసలు నా మొహానికి నా చేతులకు సంబంధం లేకుండా పోతుంది. దీనికి ఏదైనా ఒక రెమెడీ చెప్పండి గాయస్, నేను వాడతా. సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటున్నా ముఖానికి, చేతులకు. కానీ చేతులు ఎందుకో చాలా ఘోరంగా కర్రగా అవుతున్నాయి. ముఖం అయితే మంచిగానే ఉంది, కానీ ఫైనల్గా నా ఫేవరెట్ బూందీ ఇంకా పెరుగు కలుపుకొని అయితే తినేసాను గాయస్. అట్లీస్ట్ ఇప్పటికైనా నేను 2 రోజులకు ఒక్కసారైనా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం మా మమ్మీ అయితే వచ్చేసింది, మా వీరగానికి పానం వచ్చేసింది. ఫుడ్ ఆడ పెట్టిపోవే పొద్దున్న తిన్న లైన్లో నిలబడి మా మమ్మీకి అయితే మస్తు అలసిపోయింది. ఇంకా రాగానే ఫస్ట్ అన్నం తినేసినాం అనమాట. మా మమ్మీ కూడా పోవే డాడీ పిలుస్తుంటారు. పోమమ్మా వీరా షెడ్ కొండలేదు, ఒక పాయింట్ కొండలేదు. ఇంకా గోల్డ్ గోల్స్ కొనుక్కుంటాడు. ఏమో తెచ్చిచ్చింది నాకు ఇది. ఇంకా మా డాడీ కూడా రెడీ అయిపోయి స్టూడియోకి అయితే వెళ్ళిపోయిండు. సాయంత్రం 5 అయింది. ఇంకా మా ట్యూషన్ పిల్ల వచ్చింది. అసలు నేను ట్యూషన్ చెప్పడం అయితే మానేసిన, నాకు టైం కుదరట్లేదని. సో దానికి ఏదో డివిజన్ అర్థం కావట్లేదు అంటే వచ్చి చెప్పక్క అంటే చెప్తున్నా. ట్యూషన్ చెప్పాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. మ్యాక్సిమం టైం కుదిరితే చెప్తా, లేకపోతే లేదనమాట. మ్యాథ్స్ ట్రిక్స్ నాకు కొన్ని తెలుసు. రాను వీడియోలో ఏమైనా షార్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. డివిజన్ ఈజీ మెథడ్స్, మల్టిప్లికేషన్ ఈజీ మెథడ్స్ నా ట్యూషన్ పిల్లలకి ఎట్లా చెప్తానో మీకు కూడా ఒక 1 minute వీడియోలో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఈరోజు వీడియోలో మా నాయనమ్మ వాళ్ళు కూడా వచ్చిర్రు అనమాట. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో మా నాయనమ్మ వాళ్ళు వచ్చిర్రు. మొక్క మాట్లాడితే మళ్ళీ ఇంకొక పాట పెట్టాల్సి వస్తుంది కానీ. హాయ్ నాయనమ్మ గారు, వీరగారు స్వాగతం చెప్పిండ లేదా మీకు? అరే అరే అడ్డదురా. తాతేడి సాయంత్రం మా డాడీ వచ్చేటప్పుడు స్వీట్స్ అయితే పట్టుకొచ్చిండు. వైట్ కలకాన్ ఇంకా మోతిచూర్ లడ్డు తీసుకొని వచ్చిండు అనమాట స్టూడియోకి వెళ్ళి. ఇంకా మా వీరగారు స్వీట్స్ స్మెల్ చూసి ఘోరంగా ఎగబడ్డాడు మీదికి. కాకపోతే వాడికి ఏ స్వీట్స్, మేము తినే ఫుడ్, చికెన్ ఏది కూడా పెడతలేం ప్రస్తుతానికి. ఓన్లీ పెడిగ్రీ ఇంకా బాయిల్డ్ ఎగ్ అంతే, ఈ 2 పెడుతున్నాము. కానీ వీడు చూడు స్వీట్కి ఎట్లాగా పడుతుండో చూసిరు కదా. ఆగో మాక్సిమం డాగ్స్కి హ్యూమన్ ఫుడ్ అలవాటు చేయకుండా బెటర్, బికాస్ అవి వాటి ఫుడ్ తినడం మానేస్తే టోటల్గా. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్నా కాబట్టి ఇంకా సాయంత్రం బయటికి పోయి ఫైన్ బిస్కెట్ తెచ్చుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి క్రేవింగ్స్ ఉంది దాని మీద. తెచ్చుకొని చాయ్లో బిస్కెట్ తినేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాము. ఓల్ ఇండియానే కాదు, ఓల్ మొత్తం దేశం అంతట్లో కూడా మా ఎన్బిటి నగరే పెద్ద బస్టే అనమాట. సో ఏడలేని జనాలు అంతా వస్తారు. మా పెద్ద మార్కెట్ అవుతుంది మా ఇంటికాడ. నిజంగా సాటర్డే రోజు కూరగాయలు మాత్రం మస్తు పిరం ఉండే. 80 రూపాయల కిలో టమాటా అంట. ఘోరంగా అంటే ఘోరంగా. 40 రూపాయలకి ఏది తీసుకున్నా 40 రూపాయల కిలో, 40 రూపాయల కిలో అంతే. ఏ షాప్ దగ్గర పోయినా నాకు అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకోవడం తినడం అలవాటు అయిపోయింది. ఆడ పల్లీలు తీసుకున్నా, ఈడనేమో చెర్రీ తీసుకున్నా. ఇది ఎంత నిజంగా బాగుండే అనమాట. చెర్రీ దీన్ని ఎండబెడితే దాన్ని ఏమో అంటారు, మనం జ్వరం వచ్చినప్పుడు తింటాం కదా. సో ఆ ఫ్రూట్ అది. ఇక్కడ క్యారెట్ తీసుకొని తినేసిన. మీరు కూడా నాలాగానే తింటారా గోయిస్ చెప్పేసేయండి. క్యారెట్ నిజంగా చాలా స్వీట్గా ఉండే, నాకు నచ్చింది. ఆల్రెడీ ఫైన్ బిస్కెట్ తిన్నా కాబట్టి నాకు డిన్నర్ వద్దని చెప్పేసి అయితే వండుకున్నా. మా మమ్మీ ఏదో కలుపుకొని వచ్చింది. ఏంది మమ్మ అది? రోటీ చపాతి. అట్లా ఎందుకట్లా పిసికినావు దాన్ని? చీ గలీజ్గా. ఇది గట్టిగా ఉండదు నానబెడితే. ముసలామేనా నేను? ఏదైతే ఏంటి అమ్మ కలుపుకొని వస్తే దాని టేస్ట్ అలాగ ఉంటుంది. సో గైస్ దట్స్ ఇట్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లే, ఏమో నన్ను బాయ్ కూడా చెప్పనిస్తలేదు గాయస్. దట్స్ ఇట్ గాయస్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. ఇప్పుడు కనుక నేను వండుకోకపోతే మా నాయనమ్మ కొడుతుంది గాయస్.